ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయవల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 27వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్యా నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి దేవా నన్ను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి దేవా. నేను యేసు ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడే తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మెట్ని కంచి కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య ఆకలితో ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దానిలో ఏమైనా పండ్లు కనిపిస్తామని వెతికినప్పుడు ఏ పండ్లు కనిపించకపోవడం వల్ల యేసయ్య అంజూరపు చెట్టుని శపించారు కదండి. దాని తర్వాత యేసయ్య ప్రధాన యాజకులతో మాట్లాడుతూ యేసయ్యని ఎలాగైనా తప్పు పట్టాలని చూస్తూ వాళ్ళు అడిగిన అవివేకమైన ప్రశ్నకి యేసయ్య సమాధానం చెప్పకుండా యేసయ్య ఇంకా వారితో ఏమంటున్నారో మనం చూద్దామండి. అదంటే దీనిని బట్టి మనకు కూడా అర్థమవుతుంది కదండి. మనల్ని ఏ విధంగా నేను ఇరికించాలని, మనల్ని ఏ విధంగా నేను తప్పు పట్టాలని చూస్తూ మనల్ని అడిగే ప్రతి ప్రశ్నకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మనకి అర్థమవుతుంది కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోవుదును అనెను. కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. పశ్చాత్తాపపడే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.